మనకి ఫ్రిడ్జ్ లో సో చట్నీస్ కానీ పిండి కానీ అన్ని పెడుతుంటాం కదా. సో వాటి వల్ల ఆ స్మెల్ వస్తుంటుంది కదా. సో ఆ స్మెల్ రాకుండా అయితే నేను ఒక మంచి టిప్ చెప్తాను. సో ఆ టిప్ ఏంటంటే, సో మనం టీ పెట్టుకుంటాం కదా. సో ఆ టీ పొడిని యూస్ చేసిన టీ పొడిని ఒకసారి వాష్ చేసుకొని ఈ వడపోసుకునే దాంట్లో అయితే వేసుకున్నాం. సో ఈ టీ పొడిలో ఇలాచి పౌడర్ వేసుకున్న ఉంటాయి కదా, ఏదైనా పీసెస్ ఉన్నా. సో అది మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నాము నీట్గా. ఒకసారి ఎండబెట్టుకున్నాము. సో పొడి ఇంత వరకు ఎండబెట్టుకున్నాము. సో ఇట్లా పూర్తిగా అయితే ఎండిపోయిందండి. సో ఎండిపోయిందని ఒక పేపర్లో వేసుకున్నాం. సో ఇలా పేపర్లో వేసుకొని ఫోల్డ్ చేసుకున్నాం. సో ఇలా వేసేసుకొని పేపర్ లేకపోయినా సో ఇలా డార్క్ ఉంటుంది కదా, సో అలా మూడేసుకోండి. ఇది న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే టిష్యూ పేపర్ అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెడతాం. సో ఇలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. సో ఫ్రిడ్జ్లో ఏం పెట్టినా స్మెల్ అనేది రాదండి. సో ఫ్రిడ్జ్ నుంచి వచ్చే స్మెల్ అంతా ఆ టీ పొడి అబ్జర్వ్ చేస్తుంది.